నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మెందా తుఫాన్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాన్ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో సమీక్షించేందుకు సోమవారం భీమవరం కలెక్టరేట్కు చేరుకున్న రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోస్తా జిల్లాల తుఫాన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్పిసి సిసోడియా, జిల్లా కలెక్టర్ చలవడ నాగరాణి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం మస్మిలతో సంయుక్తంగా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ విశిష్ట సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని జిల్లాలో తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలను ఆర్పి సిసోడియా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, మొందా తుఫాన్ కాకినాడకు 500 కిలోమీటర్ల కేంద్రీకృతమై ఉందని, మంగళవారం రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తుఫాన్ తీరం దాటవచ్చునని అన్నారు. తుఫాన్ తీవ్రతను బట్టి 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, డివైడర్ల మధ్యలో హోర్డింగ్ను తొలగించాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రోడ్ల మీద ప్రైవేటు వెహికల్స్ తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చలవడ నాగరాణి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం మస్మి పాల్గొన్నారు. అత్తిలి మండలంలో మెందా తుఫాన్ నిమిత్తం మండల సచివాలయ స్థాయిలో 24 గంటలు పనిచేసేలాగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ పి శ్యాములు తెలిపారు. కంట్రోల్ రూమ్లో పనిచేసే సిబ్బంది నియమించినట్లు చెప్పారు. మండలంలో రక్షిత నీటి సరఫరా, పారిశుధ్య తదితర సమస్యలపై ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. పాడుపడిన గృహాల్లో నివాసం లేకుండా చూడాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. క్లోరినేషన్ కలిపిన మంచినీటినే పంచాయతీలు సరఫరా చేయాలని అన్నారు. రోడ్లపై చెత్త లేకుండా చూడాలని, మురుగునీరు సక్రమంగా పారేలా చూడాలని ఆదేశించారు. తుఫాను వల్ల చెట్లు కూలితే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొందా తుఫాన్ ప్రభావంతో భారీ స్థాయిలో ఎదురుగాలు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి హెచ్చరిక జారీ చేయడంతో తణుకు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ హెచ్చరించారు. సోమవారం తణుకులో మీడియాతో మాట్లాడారు. మంగళ బుధవారాల్లో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున తణుకులో 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తణుకు నియోజకవర్గంలో విద్యుత్, నీటి సరఫరా, టెలికమ్యూనికేషన్ ఆటంకం లేకుండా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. ఇప్పటికే తణుకు పరిసర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సహాయ పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, కూటమి నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పాతూరు మున్సిపల్ కార్యాలయం వద్ద గల పార్వతీ సమేత కపద్దేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి భక్తులు రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమ పూజలు జరిపారు. కార్తీక దీపాలను వెలిగించారు. ప్రపంచ ధన్వరత్వం భయోరాత్యోర్జా पुष्पैः पूजयामि त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम्
చెప్పండి అందరూ నమస్తే అస్తు. తణుకు మార్కెట్లో గల ఉమాసిద్ధేశ్వర స్వామివారిని కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. తణుకు సజ్జాపురంలో గల ఉమా సోమేశ్వర స్వామివారి ఆలయాన్ని కార్తీక మాస సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులు రుద్రాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి కుంకుమ పూజలు జరిపారు. ఆలయ కమిటీ వారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Lalu
నన్ను కూడా తీయాలి ఇచ్చాక అలా పట్టుకోండి పట్టుకోండి దాన్ని శుభారాగా ఓం నమో సత్యనారాయణ స్వామి వ్రతంలో నిర్వహించబడు. తణుకు స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సమీపంలో గోస్తని కాల ఒడ్డున నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం కల్లో పండుగగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ విగ్రహాలు అందజేసిన బెంగళూరుకు చెందిన గంధం సాయి కిరణ్ సుమలలిత దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని వైభవంగా జరిపించారు. ఈ నెల 26వ తేదీన ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టలు వేద పండితుల వేద మంత్రోచ్చరణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని గోసనికాల ఒడ్డున తణుకు నుంచి చెందిన మల్లా రాజేంద్ర మంగతాయి దంపతుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 12 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ రూపం భక్తులను ఆకట్టుకుంది. దాతలు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం, విగ్రహాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చినట్లుగా ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. సుందరంగా ఆలయ నిర్మాణం, ఆకర్షణీయంగా విగ్రహాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ ప్రతినిధులను భక్తులు అభినందించారు. తెలుగుదేశం జనసేన కూటమిపై తప్పుడు పోస్టులు పెట్టి వివాదం సృష్టించిన వ్యక్తిని కాళ్ళ మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంతెన కోదండ రామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశాడు. నిందితుడు ఎన్టీఆర్ జిల్లా జగ్గాపేట మండలం మల్కాపురానికి చెందిన అంబోజి వినయ్ కుమార్. ఇతను వినయ్ కుమార్ జగన్ అన్న అభిమాని పేరుతో ఫేస్బుక్ ఖాతా నిర్వహిస్తూ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజుపై అసత్య ప్రచారం చేశారని పోలీసులు తెలిపారు. డీఎస్పీ ఆర్జీ జయసూర్య పర్యవేక్షణలో ఎస్ఐ ఎం శ్రీనివాసరావు బృందం హైదరాబాద్ పాండురంగనగర్లో నిందితులను పట్టుకున్నారు. ఈ విషయాన్ని డీఎస్పీ జయసూర్య సోమవారం భీమవరం పోలీస్ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అయిన మంతెన కోదండ రామరాజు గారు ఇచ్చిన రిపోర్టు మేరకు కాళ్ళ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 179/2025 ఐటీ యాక్ట్ కింద మరి బిఎన్ఎస్ సెక్షన్స్ వివిధ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు సారాంశం ఏమిటంటే, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు అయిన శ్రీ రఘురామకృష్ణరాజు గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యల కింద ఒక ఫేస్బుక్ పోస్టు వచ్చింది. ఆ ఫేస్బుక్ పోస్టు అంబోజు వినయ్ కుమార్ సన్ ఆఫ్ మోహన్ రావు, ఏజ్ 33 years, మల్కాపురం గ్రామం జగ్గాపేట అనే వ్యక్తి పెట్టాడని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అతని యొక్క ఫేస్బుక్ ఐడి వచ్చి వినయ్ కుమార్ అనే ఐడితో ఉన్నది. ఈ యొక్క ఫేస్బుక్ యొక్క సారాంశం ఏంటంటే,
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. 2 చోట్ల ఓడిపోయి కానీ అలాంటి అనుభవం లేకుండా డీసీఎం పదవి ఇచ్చారు అని ఇలాంటి వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలో విభేదాలు సృష్టించడానికి ఇతను రఘురామకృష్ణరాజు గారు పెట్టినట్టు ఆయన ఫోటోతో దానిలో పెట్టారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తెలిస్తే ఇతని యొక్క ఫేస్బుక్ ఐడిని టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఆ యొక్క మిగతా టెక్నికల్ అనాలిసిస్లన్నీ చేస్తే ఇతను హైదరాబాద్లో ఉన్నట్టు మనకి తేటతలం అయింది. దీని సందర్భంగా కేసు రిజిస్టర్ చేయగానే మా కాళ్ళ ఎస్ఐ గారు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్న ఈ అంబోజు వినయ్ కుమార్కి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మన 2 టౌన్ సిఏ గారు కాళీచరణ్ గారికి ముందు ప్రొడ్యూస్ చేశారు. ఆయన యొక్క కన్ఫెషన్ అది రాసి ఆయనకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తున్నారు. ఇతనికి ఈ అంబోజు వినయ్ కుమార్ ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఆ 2 కేసులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీద అనుచిత వ్యాఖ్యలు అప్పుడులో చేసి అతని మీద అప్పుడు 182/2018, 183/2018 జగ్గపేట పోలీస్ స్టేషన్లో కేసులు కట్టారు. అప్పట్లో ఈ అంబోజు వినయ్ కుమార్ గారి మీద మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అప్పట్లో కేసులు కట్టి ఉన్నారు. ఇతను వైసీపీ సింపథైజరు. అలాగే ఇతనికి 41,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్ ఈ గ్రూప్స్ అన్నింటిలో కూడా దానిలో ఉన్నాయి. ఇదే కాకుండా డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇతను దగ్గర ఉన్న మొబైల్ని స్వాధీనం నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మందా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఆపదలో ఉన్నట్లయితే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గాను ఎమర్జెన్సీ రిస్క్ టీములు 2 వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాజ్కుమార్ రెడ్డి అన్నారు. ఈ వాహనాలు పాలకొల్లు పట్టణంలోని అన్ని వార్డుల్లో పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 3 బృందాలుగా ఏర్పడి 24/7 పెట్రోలింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. సమయంలోనైనా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాహనాల్లో పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుందని చెప్పారు. తహసీల్దార్ గారిని సందర్శించి వర్షపాతం పరిమాణాన్ని తెలిపే సాధనాన్ని పరిశీలించారు. వర్షపాతం ఎంత నమోదైంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వై దుర్గా కిషోర్, మున్సిపల్ కమిషనర్ కె విజయ్ సారథి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సోమవారం నర్సాపురం నియోజకవర్గ తీర ప్రాంత గ్రామాలైన పెద్దమైన వానిలంక, వేముల దివి, బియ్యపు తిప్ప, చిన్నమైన వానిలంక, పాతపాడు, కేపీపాలెం గ్రామాల్లో జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాజ్కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రాల్లో ఉధృతిని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైతే పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజన వసతితో పాటు త్రాగునీరు, టాయిలెట్లు, పారిశుధ్యం, విద్యుత్ సౌకర్యం ఉండేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ప్రత్యేకాధికారి ప్రసన్న వెంకటేష్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాజ్కుమార్ రెడ్డి, ఆర్డీఓ దాసిరాజు, తహసీల్దార్ లైతం సత్యనారాయణ, రాజ్ కిషోర్, కనకరాజు, ఎంఎస్ ఫాజిల్, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎర్రకాలువ ప్రవాహం ప్రస్తుతం పూర్తి నియంత్రణలో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తూర్పుగోదావరి జిల్లా సహాయ చర్యల ప్రత్యేక అధికారి ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. మందా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సోమవారం నిడదవోలులో ఆయన పర్యటించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, జిల్లా మంత్రి కందుల దుర్గేష్ సూచనలతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరుతో సమన్వయం చేసుకుంటూ లోతట్టు, ఎర్రకాలువ పరిసర ప్రాంతాల్లో పర్యటన నిర్వహించాలన్నట్లు తెలిపారు. జిల్లాలో మందా తుఫాన్ ప్రభావం దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, పంటల రక్షణ, విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ, తాగునీటి సదుపాయాలు వంటి అంశాలపై యంత్రాంగం 24 గంటలు పనిచేస్తుందని కె కన్నబాబు తెలిపారు. ఏ సమస్య ఉన్నా వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో తుఫాను ప్రభావాన్ని తగ్గించి సాధారణ స్థితిని త్వరగా నెలకొల్పగలమని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సావధానంగా విన్న ఎంపీ తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
వైద్యం చేయించుకుని ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న 68 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సాయం నిధి నుంచి 50,15,862 విలువైన CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఆర్థిక సమస్యలతో వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న వారికి CMRF ద్వారా సాయం అందించడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ గ్రీవెన్స్ కోసం భారీగా తరలివచ్చిన ప్రజలతో ఎంపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. తుఫాను ముందస్తు చర్య నూజివీడులో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ కిషోర్, నూజివీడు ఆర్డీఓ వినూత్న, నూజివీడు డిఎస్పీ KVVN ప్రసాద్ మొగల్ చెరువు వద్ద క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రజలకు రక్షణ చర్యలు తీసుకున్న విషయంలో అధికారులకు తగిన సూచనలు సలహాలు అందజేశారు. ఏలూరు జిల్లాలో వాతావరణంలో సంభవిస్తున్న ఆకస్మిక మార్పులు, రాబోయే తుఫాను ముప్పు నేపథ్యంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు చర్యలు ముమ్మరం చేసిందని అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ కిషోర్, సబ్ కలెక్టర్ వినూత్నతో పాటు నూజివీడు డిఎస్పీ KVVN ప్రసాద్ పోలీస్ రెవెన్యూ అధికారుల బృందంతో కలిసి నూజివీడులో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు సూచించిన సురక్షిత శిబిరాలకు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరా, త్రాగునీరు, ఆహార నిల్వలపై దృష్టి సారించి తుఫాను అనంతరం కూడా మౌలిక వసతులకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. నియంత్రణ ప్రజల కోసం పనిచేస్తున్న భారత కార్మిక సంఘాల సమైక్య IFTUకు ప్రజలందరూ అన్ని విధాలా సహకరించాలని PDSU జిల్లా అధ్యక్షులు కె నాని పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుండి 4 వరకు ఏలూరులో జరిగే IFTU రాష్ట్ర రాజకీయ తరగతులు, రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సంబంధించిన కరపత్రాలను ఏలూరు IFTU కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే IFTU సంస్థను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని అన్నారు. కార్మిక హక్కులు హరించే లేబర్ కోడ్లను తెచ్చి కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని ఆరోపించారు. ఈ లక్ష్యంతో జరుగుతున్న రాష్ట్ర రాజకీయ తరగతులకు అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో IFTU నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, నగర నాయకులు వెంకటేశ్వరరావు, శివ, దుర్గారావు, సాయి, రమణాథ్ తదితరులు పాల్గొన్నారు. మెందా తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందామని దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి సుబ్రహ్మణ్యం అన్నారు. మెందా తుఫాన్ కారణంగా ప్రజలకు పలు సూచనలను సుబ్రహ్మణ్యం అందించారు. పెనుగాలు వీచే అవకాశం కారణంగా ప్రజలు అకారణంగా బయటకు తిరగరాదని, దూర ప్రయాణాలు చేయరాదని, విద్యుత్ స్తంభాలకు, వైర్లకు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే స్థానిక అధికారులకు హెల్ప్ లైన్ కంట్రోల్ రూమ్ 112కు సమాచారం అందించాలని, ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ఆరుబయట చెట్ల కింద ఉండరాదని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో తుఫాను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావడం జరిగిందని, యువత, ప్రజల సహకారం అవసరమని సుబ్రహ్మణ్యం సూచించారు. ఈనాటి బంగారు మాట. ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేసేవారు లక్ష్యాన్ని సులభంగా సాధించలేరు. జాన్ రెడైన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.